అంతర్జాతీయ అవధాతల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాలో అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర సంఘం సెక్రటరీ శనకం శివాజీ మాట్లాడుతూ అవయవ దానం ద్వారా మరొకరికి పునర్జన్మ అన్నారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవాలను గ్రీన్ కారిడార్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా అవసరమైన వారికి తరలిస్తామని చెప్పారు. ప్రజల్లో అవగాహన కోసం అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అటువంటిప్పుడు ఏంటంటే బ్రెయిన్ పనిచేయదు, బ్రెయిన్ పూర్తిగా డెత్ అయిపోద్ది. హార్ట్, పల్స్, ఈ ఆర్గాన్స్ అన్ని కొంత టైం వరకు పనిచేస్తాయి. ఎంతవరకు పనిచేస్తాయి? వెంటిలేటర్ మీద ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తాయి. వెంటిలేటర్ తెలుసు కదా, ఇవన్నీ పెడతారు ఐసీయూలో పెట్టేసి, అవి ఉన్నంత వరకు పనిచేస్తాయి. ఆ టైంలో మనం ఆర్గాన్స్ డొనేట్ చేయాలన్నమాట. ఆ టైంలో డొనేట్ చేయాలంటే మనం ఈ మాలాంటి వాళ్ళు కానీ లేదంటే జీవనదాని వాళ్ళకి కానీ చెప్తే వెంటనే వాళ్ళు వచ్చి అవయవాలను, కావలసిన అవయవాలు, అన్ని అవయవాలు తీసుకోరండి. అయితే కొంతమంది అవయవదానం చేయడానికి కొంతమంది అనారోగ్యం ఎవరు అనుకున్నారు? టీబీ, క్యాన్సర్, తర్వాత హెచ్ఐవి, ఇటువంటి సివియర్ జబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవయవదానం చేయడానికి పనికిరారు. ఆరోగ్యవంతంగా ఉండాలి. బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళైనా అటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు. ఒక డాక్టర్ల బృందం వస్తుంది, టీము, ఒక 5 డాక్టర్స్, ఇంపార్టెంట్ డాక్టర్స్ వచ్చి అవయవాలు చెక్ చేసి ఏ పనికి వస్తుంది, ఏ పని తీసుకొని వాటిని ఒక గ్రీన్ కారిడార్ ద్వారా ఇక్కడ మన విజయనగరంలో చేశారనుకోండి, వైజాగ్ పంపించాలి. ఇక్కడ నుండి ఏం చేస్తారంటే పోలీసులు, కలెక్టర్ గారు